వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. ఈ thumbnail చూసారు కదా, దొంగలు పడ్డారు ట్రైన్లో అని. ఇది తిరుపతి వచ్చేటప్పుడు. ఈ తిరుపతి ట్రిప్ అనేది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంటారు కదా, కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని ట్రిప్స్ గుర్తుండిపోతాయని. అలాగా ఈ తిరుపతి ట్రిప్ ఎన్నిసార్లు వెళ్ళాను కానీ తిరుపతికి ఎప్పుడు ఇంత గాబరా పడలేదు. మీరు షార్ట్ అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు. కన్నయ్య టైంకి తీసుకెళ్ళాడు అని. ఒకసారి చూడండి, చూడకపోతే. అది నిజమే. జస్ట్ ఇట్లా ఎక్కి కూర్చున్నాం, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అంత ట్రాఫిక్ ఉండింది. గచ్చిబౌలి టు కాచిగూడ 3 hours పట్టింది మాకు. అంత ట్రాఫిక్ ఉంది ఆ రోజు. అది వెళ్ళేటప్పుడు అయితే తిరుపతి నుంచి రిటర్న్లో మా బ్యాగ్ నాది కాదండి, నా పక్కన సీట్, పక్కన కోచ్ వాళ్ళది మొత్తం బ్యాగ్తో సహా, వాళ్ళకి 9 months బేబీ బాయ్ ఉన్నాడు. వాడు పాపం అర్ధరాత్రి పూట ఏడ్చాడు. అందరూ కోచ్లో సీట్స్ ఉన్న వాళ్ళందరూ ఎత్తుకున్నారు. అప్పటి వరకు అందరు అక్కడే ఉన్నారు. ఇంకా ఎవరి దానాలు వెళ్ళి పడుకున్నారు. వితిన్ 5 minutes గ్యాప్లో వాడు ఎప్పుడు కొట్టేశాడు ఏంటో ఎవ్వరు చూడలేదు. బ్యాగ్లో డైపర్స్, బాబువి ఫీడింగ్ మిల్క్ బాటిల్స్ వాటితో సహా మొత్తం బ్యాగ్ కొట్టేశారు. దాంట్లో వాళ్ళవి 2 mobiles, గోల్డ్ బ్రేస్లెట్, మనీ కూడా ఉన్నాయంట. ఎంత వెతికినా కూడా వాడు అంటే వాళ్ళు ఎలా వెతికారు, బ్యాగ్ కనిపిస్తుందేమో అన్నట్టు వెతికారు. చివరాఖరికి దొంగ తెలివి ఎలా ఉందంటే, మేమున్న కోచ్లోనే వాష్రూమ్ ఉంటుంది కదా, ఆ వాష్రూమ్లో డస్ట్బిన్ ఉంటుంది కదా, దాంట్లో కుక్కి పెట్టాడు హ్యాండ్ బ్యాగ్ని. చూస్తే ఏముంటుంది, ఉంటే ఆ మనీ అవన్నీ తీసేసుకొని జస్ట్ డైపర్, పాల డబ్బా వదిలేసి హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇలా ఇది కాకుండా సేమ్ కోచ్లోనే ఇంకొక అతనిది మొబైల్ కూడా పోయిందంట. సో ఇలాంటివి దొంగలు చాలామంది ఉంటారు, జాగ్రత్త. నేను అక్కడ జరిగేదంతా రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అది కరెక్ట్ అనిపించలేదు. అది వాళ్ళ ప్రైవసీ కదా. సో అందుకే నేను వీడియోస్ పెట్టాను. నా దగ్గర వీడియోస్ లేదని. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో కొంచెం అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉంటారని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. హోప్ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియో. చాలామందికి